తాజాంశాన్ని చూస్తున్నాం. వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో కేసు నమోదైంది. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమరశివపై దాడి ఘటనపై కేసు నమోదైంది. మాచర్ల కోర్టు వద్ద తనపై దాడి చేశాడని పిన్నెల్లిపై పోలీసులకు శివ ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 323 కింద మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, పిన్నెల్లిపై కేసుకు సంబంధించిన సమాచారం ఏంటి? మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన మరో కేసు నమోదైంది. మొన్న బుధవారం రోజు రాత్రి ఆయన పోలీసులు అరెస్ట్ చేసి మాచర్ల కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకొచ్చారు. మాచర్ల కోర్టు వద్దకు వచ్చిన ఆయన వాహనం దిగి వచ్చే సమయంలో టీడీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొమిర శివను కడుపులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుద్దాడు. 5 ఏళ్ల పాటు పిన్నెల్లి అరాచకాలను వాళ్ళు ధైర్యంగా ఎదిరించారు తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు. అక్కడ కొమర శివ పైన కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అలాగే కొన్నిసార్లు జైలు కూడా వెళ్ళొచ్చారు. 5 ఏళ్ల కాలంలో తాను ఇంట్లో కంటే కూడా ఎక్కువగా జైల్లో ఉన్నా అని చెప్పేసి కూడా కొమర శివ వాపోయారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొస్తున్న విషయం తెలుసుకొని తాను అక్కడికి వెళ్లారని, అక్కడ నిలబడి ఉన్న సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనం దిగి కోర్టులోకి వెళ్లే సమయంలో తన కడుపులో పిడికిలతో గుద్దినట్టుగా శివ ఆరోపించారు. దీనికి సంబంధించి పిన్నెల్లి అతని పైన దాడి చేస్తున్నటువంటి విషయం కూడా మీడియా కెమెరాల్లో కూడా ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. అయితే ఈ ఘటన పైన పోలీసులకు చెప్పినా కూడా తాను పోలీసులు పట్టించుకోలేదని చెప్పేసి కొమర శివ మీడియా ముందు మాట్లాడారు. దీంతో పోలీసులు కూడా ఆ విషయం పైన దృష్టి సారించారు. కొమర శివను ఫిర్యాదు చేయాలని చెప్పేసి చెప్పగా కొమర శివ వెళ్లి మాచర్ల పోలీసులకు ఈ ఘటన పైన ఫిర్యాదు చేశారు. కొమర శివ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాచర్ల పోలీసులు ఐపీసీ సెక్షన్ 323 కింద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదు చేశారు. దీంతో తదుపరి విచారణ జరుపుతామని చెప్పేసి మాచర్ల పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ ఎన్నికల హింసకు సంబంధించినటువంటి 2 కేసుల్లో రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైల్లో ఉన్నారు.